శ్రీమాత్రే నమః. శ్రీ భువనేశ్వరి నమః. ఈరోజు మనం భువనేశ్వరి అమ్మవారి ఆలయాన్ని చూద్దాం రండి. ఇది ఎక్కడో లేదండి, కాకినాడకి 3 కిలోమీటర్ల దూరంగా ఉన్న కొవ్వూరు అనే గ్రామంలో ఉందండి. ఇది శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దత్త దేవాలయం. మనం ఆలయంలోకి ప్రవేశించగానే మనకు కనిపించేది ప్రధాన ఆలయం శ్రీ భువనేశ్వరి అమ్మవారు. ఈ ఆలయ విశిష్టత ఏమిటంటే, ఈ ఆలయం త్రిచక్రాకారంలో ఉండడం ఒక విశిష్టత. అలాగే ఈ ఆలయాన్ని యోగినీమాత గారు నిర్మించారు. ఈ ఆలయాన్ని నిర్మించి సుమారు 90 సంవత్సరాలు కానుంది. అసలు భువనేశ్వరి దేవి అంటే ఎవరో తెలుసా? భువనాలకు అధిపతి. అలాగే ఈమె దశమహావిద్యల్లో 4వ విద్య. మరియు భువనేశ్వరి అమ్మవారి కోసం దేవీ భాగవతంలో ఆదిపరాశక్తిగా వర్ణించబడింది. ఇక్కడ అమ్మవారికి పౌర్ణమి తేదీ బాగా ప్రీతి. ప్రతి పౌర్ణమికి ఆలయంలో అమ్మవారికి పంచామృత అభిషేకము, తదనంతరం విశిష్ట కుంకుమార్చన జరుగుతుంది. మనం పౌర్ణమి రోజు అభిషేకార్చనలో పాల్గొంటే కనుక మనకు కోరికలు తప్పక తీరుతాయని గ్రామస్తుల నమ్మకం. ఆలయ ప్రాకారంలోకి ప్రవేశించగానే ప్రధాన ఆలయానికి ముందు ఉపాలయం కనిపిస్తుంది. అక్కడ శ్రీ ఉమాసోమేశ్వర స్వామి వారు కొలువై ప్రవేశించగానే మరో ఉపాలయం కూడా కనిపిస్తుందండి. అదే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయం. ఇక్కడ విశిష్టత ఏమిటంటే, భద్రాచలంలో ఉన్న మూర్తులలాగానే ఇక్కడ కూడా సీతారామచంద్ర స్వామి వారు ఉంటారు. ఆలయానికి వెలుపల ఒక పుణ్యతీర్థం కూడా ఉండడం ఒక విశిష్టత. ఇది సాగర సంగమం కూడా. శ్రీ భువనేశ్వరి అమ్మవారు. ఈ శ్రీ భువనేశ్వరి అమ్మవారు ఆలయం కాకినాడకు 3 కిలోమీటర్లలో కొవ్వూరు గ్రామంలో ఉందండి. మనం ఇప్పుడు భువనేశ్వరి అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్తున్నామండి. ముందుగా కూడా ఈ భువనేశ్వరి ఆలయంలో ప్రవేశించగానే భువనేశ్వరి అమ్మవారి ఆలయం శ్రీచక్ర ప్రాకారంలో ఉన్నటువంటి ఆలయం కనపడుతుందండి. మనం లోపల ప్రవేశించగానే శ్రీ భువనేశ్వరి అమ్మవారు విగ్రహం చూస్తామండి. దాని కింద శ్రీచక్రం కూడా ఉంటుందండి. ఇది వీర వెంకటేశ్వర స్వామి దేవస్థానం దత్త దేవాలయం అండి. ఈ భువనేశ్వరి అమ్మవారు చాలా ఇదిగా పవర్ఫుల్గా ఉండి ఈ గ్రామ ప్రజలందరినీ కూడా కాపాడుతూ రక్షిస్తూ ఉంటుందండి. శ్రీ భువనేశ్వరి అమ్మవారిని ఒక యోగిని మాత అనే ఆవిడ ఈ ఆలయాన్ని నిర్మించారండి. ఆవిడ సుమారుగా 90 సంవత్సరాల పాటు ఈ ఆలయం నిర్మించి అయ్యిందండి. ఈ ఆలయం శ్రీచక్రాకారంలో ఉండడం ఒక విశిష్టత. అది కాకుండా రెండవ విశిష్టత ఏమిటంటే, గోదావరి జలము సముద్రం కలయిక ఉంది. ఇక్కడ సాగర సంగమం ఉందండి. మూడవ విశిష్టత ఏంటంటే, అమ్మవారికి పౌర్ణమి తేదీ చాలా ప్రత్యేకమైన ప్రీతికరమైన రోజు. ఆ రోజున అమ్మవారికి అభిషేకం చేసి కుంకుమార్చన చేసి కోరికలు కోరుకున్న వెంటనే కోరికలు తీర్చే కుంకు బంగారు తల్లిగా గ్రామస్తుల నమ్మకం. అందుకని మీరందరూ కూడా అమ్మవారిని దర్శించి ఆమె ఆశీస్సులు పొందాలని ఆశిస్తున్నాం. శ్రీ భువనేశ్వరి అమ్మవారి దశమహావిద్యల్లో 4వది. అంతేకాకుండా దేవీ భాగవతంలో ఇవన్నీ ఆదిపరాశక్తిగా కూడా వర్ణించారు.